సర్వతీర్థమయీ మాత సర్వదేవమయ పిత తస్మాత్ సర్వప్రయత్నేన పూజయేత్ తౌహి నిత్యతః. మాతృదేవోభవ పితృదేవోభవ. 4వ తారీఖు 9వ నెల 2026 సంవత్సరంలో కృష్ణాష్టమి వస్తుంది. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి వేళ ఒక కారాగారంలో దేవకి వసుదేవులకి ఆయన జన్మించాడు. ఆ రోజునే కృష్ణాష్టమి అని చెప్పేసి అనడం జరుగుతోంది. అసలు ఆయన పుట్టవలసిన పని ఏమిటి? ఆయన సాక్షాత్తు భగవంతుడే కదా. మరి అసలు భూమి మీద ఎందుకు పుట్టాడు? ఆయన పుట్టవలసిన పనే ఉంది. వీటికన్నిటికీ అతీతుడే కదా భగవంతుడు అంటే. కానీ పుట్టవలసి వచ్చింది ఎందుకుని అన్నట్టయితే దానికి భగవద్గీతలోనే మనకు ప్రామాణికంగా ఒక శ్లోకం చెప్పబడింది. ఆయన నోటితో ఆయన చెప్పినటువంటిది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అనేసి. ఎక్కడైతే ధర్మానికి గ్లాని అంటే కష్టం ఏర్పడుతుందో అక్కడంతా నేను అవతారము దాల్చుతాను, ఆ అధర్మాన్ని చీల్చి చెండాడుతాను, ధర్మాన్ని నిలబెడతాను అని చెప్పేసి మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఈ విధంగా కృష్ణుడి యొక్క జీవితం చెప్పుకోవాలి అన్నట్టయితే కొన్ని సంవత్సరాల పాటు 18 పురాణాలు మీరు చదివినా కూడా 18 పురాణాల్లోనూ కూడా కృష్ణుడిని మినహాయించి చెప్పడానికి ఏ ఒక్కటి లేదండి. ఆఖరికి మీరు 18 పురాణాలు ఏ పురాణం తీసుకున్నా ఆయన ప్రసక్తి లేకుండా మొత్తం, ఎందుకంటే సృష్టి అయింది కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రమేయం లేకుండా ఏ ఒక్క పురాణం ఉండదు. ఈ విధంగా కృష్ణాష్టమి అనేటటువంటి దాన్ని ఆనాటి నుంచి అంటే ఆయన 3వ యుగంలో అంటే త్రేతాయుగం ద్వాపర యుగంలోనే జన్మించారు. ఆయన అంతంతో కలియుగం ప్రారంభమైంది. అంటే సుమారుగా 5000 సంవత్సరాల కిందట మాత్రమే ఈ కృష్ణుడు క్రితమే ఆయన అవతారం జాలించారు. అప్పటి వరకు ఈ భూమి మీద ఆయన నడయాడినటువంటి నేల మన పరమ పవిత్రమైనటువంటి ఈ భారతదేశం. ఇకపోతే ఆయన లేదని చెప్పడానికి చాలదు, మనం చెప్తున్నాం కదండి. దానికి 6 నెలలు చెప్పచ్చు, నెలలో చెప్పచ్చు, ఒక రోజులో చెప్పచ్చు, ఒక జీవితకాలం కూడా చెప్పచ్చు. తీరదండి, అది తీరేది కాదు. దాన్ని మనం కుదించుకుంటూ పోయి అతి తక్కువ సమయంలో చెప్పుకోవాల్సిందే. కానీ దాన్ని మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే 18 పురాణాలు చదవలసిందే, ఉపనిషత్తులు చదవలసిందే, వేదాలు చెప్పినా అది చెప్పాల్సింది. అన్ని చెబితే కానీ అర్థం కానిటువంటిది శ్రీకృష్ణుని యొక్క ఈ క్రీడ అటువంటిది. కాబట్టి ఆ అందులో ఈ శ్రీకృష్ణుడుగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి లీలలు, బాల్యంలో చేసిన లీలలు ఉన్నాయి చూసారా. మొత్తం చివరి వరకు కూడా బాల్యమనే కాదండి, బాల్యం చదువుతూ ఉంటే మన బాల్యం మనకు గుర్తుకొస్తుంది. ఆయన పెద్ద అయ్యాక చేసిన లీల మనం చేయలేం, మన వల్ల కాదు. అంత చిన్నప్పుడు చేసిన చూస్తుంటే చదివి కొద్దీ మళ్ళా చదువుదాం అనిపిస్తుంది, ముందుకు వెళ్ళాలనిపించదు ఆ బాల్య లీలల నుంచి. అంత మీకు తెలుగు వాచకంలో మీకు కొంతవరకు 8th నుంచి 10th క్లాస్ లోపల ఎక్కడో తగిలే ఉంటుంది అనుకుంటున్నాను అందరికీ కూడా. అటువంటిది దాన్ని అలా చదువుతూనే ఉండాలి. ఇంకా అంత ఆనందం మనసు పరవశించిపోతుంది, దాన్ని చెప్పడానికి వీల్లేదు. అటువంటిది ఆ 4వ తారీఖున ఆయన యొక్క పుట్టినరోజు వస్తున్నది. ఆ రోజునే ఇక్కడ ముఖ్యంగా చాలామంది పూజ షోడశోపచార పూజ చేయడమే కాకుండా కృష్ణుడికి ఇష్టమైనటువంటి షోడశోపచార పూజ చేసిన తర్వాత కొంతమంది విష్ణు సహస్రనామాన్ని ఆ గుంపులుగా అంటే గ్రూపులుగా ఉన్నటువంటి వాళ్ళు గ్రూపుగాను చదువుతారు. అలాగే ఎవరికి గ్రూపు లేని వాళ్ళు ఎవరిలో వాళ్ళు చదువుకుంటారు. అలాగే విష్ణు సహస్రనామం ఎంత ఖచ్చితంగా చదువుతారో అదే రోజు భాగవతం మన భగవద్గీత 18 అధ్యాయాలు చదవగలిగిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ రోజు ఆ 18 అధ్యాయాల్లో ఆ 801 శ్లోకాన్ని కూడా, కొంతమంది 800 శ్లోకాలని చెప్పారు, కొంతమంది 801వ శ్లోకం అని చెప్పారు. ఈ వచ్చిన వాళ్ళు మొత్తం అదంతా కూడా పారాయణ చేసి ఆ రోజు ఆ శ్రీకృష్ణునికి సమర్పిస్తారు. అలాగే ఆయనకి షోడశోపచార పూజల్లో ఆయన నైవేద్యాలు కూడా కొంచెం భిన్నంగా ఉంటాయి. మన ప్రతి దేవుడికి పెట్టేటటువంటి నైవేద్యాలకు భిన్నంగా ఆయన చిన్నప్పుడు వెన్న దొంగతనం చేసేవాడు. ఆయన చాలా ఇష్టం వెన్న, పాలు, నెయ్యి. అలాగే ఆయన బాల్యమిత్రుడైనటువంటి కుచేరుడు తీసుకొచ్చి పెట్టాడు అటుకులు. ఇట్లా ఈ రకమైనటువంటి
పదార్థాలన్నీ ఆయనకి నైవేద్యంగా సమర్పిస్తారు. అనేక రకాల స్వీట్లు చేసి ఇవన్నీ చేసి ఆయనకి నైవేద్యంగా సమర్పించి చాలా వేడుగ్గా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ కృష్ణాష్టమి పండుగని. అదే రోజు మనకి ఈ పారాయణ అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక వైష్ణవ దేవాలయాల్లోనూ ముఖ్యంగా ఆంధ్ర భాష మాట్లాడేటటువంటి ఉభయ రాష్ట్రాల్లో కంటే కూడా మనకి తమిళనాడులో మరీ విశేషంగా మనం చూడవచ్చు. ఈ వైభవాన్ని చూడాలంటే కళ్ళు చాలన్నటువంటి పరిస్థితి అంతా ఉంటుంది. అక్కడ కూడా ఇళ్ళ దగ్గర కూడా చాలా గొప్పగా చేస్తారు. అంతేందుకు మన తిరుమల వెళ్ళి చూడండి, ప్రతి ఇంట్లోనూ ఎంత ఘనంగా చేస్తారంటే అంత ఘనంగా చేస్తారు. ఈ విధంగా ఆ రోజున అందరూ కూడా ఆ శ్రీకృష్ణుని ప్రార్థించండి, పూజించండి, ధన్యాత్ములు అవ్వండి. శుభం భూయాత్.